హాయ్ వివర్స్, మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము. శుభోదయం. మామిడిపల్లి సాంబశివ శర్మ రచించినటువంటి ఒక పద్యాన్ని మనం చూడబోతున్నాము. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో, పల్లెటూరు వాతావరణం మాదిరిగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ వాతావరణము తెలంగాణ ప్రాంతము అన్నింటిలో ముందుండాలి. ఇక్కడి నేల పాడి పంటలతో పచ్చదనంతో కలకలాడాలి. ప్రజలు నాయకులు విద్యావంతులై నీతిమంతులుగా ఉండాలి అని కోరుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ పాఠము పద్య ప్రక్రియకు చెందినది. పద్యము ఛందోబద్ధమైనది. తెలంగాణను ఉద్దేశించి మామిడిపల్లి సాంబశివ శర్మ రాసినటువంటి పద్యాలు 1954లో కరీంనగర్ నుండి వెలువడినటువంటి సారస్వత జ్యోతి అనే త్రైమాసిక పత్రికలో ముద్రితమయ్యాయి. దాని నుండి ప్రస్తుత పాఠ్యభాగం గ్రహించబడింది. ఇక్కడ కవి పరిచయం గురించి తెలుసుకుందాము. మామిడిపల్లి సాంబశివ శర్మ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జన్మించారు. ఈయన 1920-1988 వరకు ఈయన ఉన్నారు. ఈయన ఒక నటుడు, స్వాతంత్ర సమరయోధుడు. ఈయనకు మధుర కవి, విద్వత్ కవి అనేటువంటి బిరుదులు ఉన్నాయన్నమాట. శ్రీ రాజరాజేశ్వర సుప్రభాతము, శ్రీ ముక్తేశ్వర సుప్రభాతం మొదలైనటువంటి రచనలు ఈయన రచించారనమాట. ఇక్కడ పద్యం చూద్దాము. మా తెలంగాణ మందు నవమంజుల దివ్య సరస్వతి ద్యుతుల్ పూతలు పూచి కాచి రసపూర్ణములై పలియింపగా వలెన్ నీతుల జిమ్మి మానవుల నెమ్మదులన్ కరిగింపగావలెన్ తాతల నాటి సత్కవన దాటుల నాటక మాడగా వలెన్. ఈ యొక్క పద్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, మన తెలంగాణలో వచ్చేసి చదువులు కొత్త కాంతులను విరజిమ్మాలి. ఇక్కడి చదువులు చిన్న పూతగా మొదలై కాయలు కాయాలి, బాగా చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈయన చెప్తూ ఉన్నారు. అవి మంచి రుచికరమైనటువంటి రసాలతో నిండినటువంటి ఫలాలుగా మారాలి. నీతిని ప్రబోధిస్తూ మనసులను కరిగించాలి. పూర్వకాలపు మంచి రచనా విధానాలను ప్రదర్శించాలి అనేటువంటిదే ఈ యొక్క పద్యం యొక్క ఉద్దేశము. మా తెలంగాణ మందు సుకుమార మనోహర భావ మగ్నులవు నేతలు దేశభక్తులయి నిండు మనంబులతోడ సాహితీ జ్యోతి వెలుంగజేసి దమయూహల నందర కందజేసి విఖ్యాతి గడింపగావలే సుఖంబున దేశమునుంపగావలెన్. మన తెలంగాణలోని సుకుమారమైనటువంటి చక్కని భావాలు గల నాయకులు ఉన్నారు. మంచి చక్కని నేర్పుతో కూడినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారనమాట. వారు దేశభక్తులై నిండు మనసులతో ప్రజలందరికీ హితాన్ని క్షేమాన్ని చేకూర్చాలి అని చెప్తున్నారనమాట. ఆలోచనల వెలుగులు అందరికీ అందించాలి. వాళ్ళ యొక్క ఆలోచనల యొక్క వెలుగు వచ్చేసి ప్రతి ఒక్కరికి పంచాలన్నమాట. అలాంటి వాళ్ళే నాయకులు. మన దేశంలో సుఖశాంతులు వెళ్ళి విరిసేలా ప్రయత్నించాలి. తద్వారా కీర్తిని గడింపాలి. అంటే మంచి పేరు ప్రతిష్టలను వచ్చేసి ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చేసి తీసుకొని రావాలి. ఆ విధమైనటువంటి ఆలోచన విధానాల్ని చేకూర్చాలి అనేటువంటిదే ఈ యొక్క పద్యం యొక్క ఉద్దేశము. మా తెలంగాణ మందు కుసుమంబులతో ఫలపత్ర రాజితో లేత చిగుళ్లతో పొటకరించిన కొమ్మలతో నిరీక్షక వ్రాతము దన్పు చూతములు రంభలు ద్రాక్షలు నారికేళముల్ భూతల మందు నందమును పొందిగలన్ మొలిపింపగావలెన్. మా యొక్క తెలంగాణ భూమి నందనవనంగా మారాలి. ఇందుకు రకరకాల పూలు, పండ్లు, ఆకులు, లేత చిగుళ్లతో అందాలను చిందిస్తూ ఉన్నటువంటి కొమ్మలతో నిండి ఉండాలి. ఫలాలకై నిరీక్షించేటువంటి వారిని తృప్తిపరిచే మామిడి, అరటి, ద్రాక్ష, కొబ్బరి చెట్లతో నిండుగా ఉండాలి. ఇంద్రుని ఉద్యానవనమైనటువంటి నందనవనంగా భూతల స్వర్గంగా మారాలి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము అని చెప్పేసి, ఈ విధమైనటువంటి భవిష్యత్తులో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము బాగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈయన ఈ యొక్క పద్యాన్ని చెప్పడం జరిగింది. మా తెలంగాణ మందలి సమర్థులు బీతుల నోమగావలెన్ భూత దయాపరుల్ పరుల బ్రోవవలెన్ నవరాజకీయ నిష్ణాతులు సత్యసంధులయి సజ్జన కోటుల నేలగావలెన్ శీతల భంగి నాండ్రు పతిసేవల వేమరు జేయగావలెన్.
తెలంగాణలో ఉండేటువంటి భయపడుతున్నటువంటి వారికి సమర్థులు బాసటగా నిలిచి వారిని కాపాడాలి. భూతదయ గల వారు ఇతరులను ఆదుకోవాలి. రాజకీయ నాయకులు సత్యం పలికేవారై మంచి వాళ్లను రక్షించాలి. సీత వలె స్త్రీలు దాంపత్య ధర్మాన్ని పాటించాలి. ఈ విధంగా వచ్చేసి ఒక మంచి మెసేజ్ ఉన్నటువంటి తెలంగాణలో భయపడుతున్నటువంటి ముందు ఉన్నటువంటి సంగతి గురించి ఆయన రాయడం జరిగింది. మా తెలంగాణ మందుగల మానవులెల్లరు నీతిమంతులై పూత చరిత్రులై పలికి బొంకని వారై ధర్మబద్ధులై ఖ్యాతి గలారలై పరుల కష్టములన్నిటిని దీర్చువారలై భూత హితాత్ములై భువన పూజితులై విలసిల్లగా వలెన్. తెలంగాణలో ఉన్నటువంటి మనుషులంతా వచ్చేసి మానవులందరూ కలిసి నీతి గలవారలై నీతితో కూడిన వారై పవిత్ర చరిత్ర గలవారై తర్వాత అబద్ధమాడని వారై అబద్ధాన్ని పాటించకూడదు అనమాట. ధర్మాచరణ పరులు కావాలి, ధర్మాన్ని ఆచరించాలి, ఇతరుల కష్టాలను తీరుస్తూ మేలు కోరుతూ ప్రపంచ గౌరవాన్ని పొందాలి అనేటువంటిదే ఈ యొక్క పద్యం యొక్క ఉద్దేశము. కల్మషం లేని మూగజీవుల యొక్క అనుబంధము చాలా గొప్పది. అంటే మూగజీవులకి కల్మషం అనేటువంటిది ఉండదన్నమాట మనుషుల్లాగా. సో వాళ్ళ యొక్క నోరు లేదు దానికి పాపము. సో మూగజీవుల యొక్క అనుబంధం చాలా గొప్పదన్నమాట. ఫలితాలన్నింటినీ నిర్ణయించేది నిర్మాణయుతమైనటువంటి పని మాత్రమే. సో ఫలితాలు అనేటువంటిది మనం పని చేస్తేనే మనకు ఫలితం అనేటువంటిది లభిస్తుంది. మనం ఏమీ కష్టపడకుండా మనకు ఫలితం రావాలంటే అది కుదరని పని అనమాట. ఈ యొక్క దాంట్లో వచ్చేసి చదువుకోండి తెలుసుకోండి అన్న దాంట్లో ఏమి ఇచ్చినారంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1969లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో ఎందరో విద్యార్థులు అమరులైనారు, చాలా మంది చనిపోయారనమాట. ఆనాటి నుండి ఏదో ఒక రూపంలో తెలంగాణ ఉద్యమం నడుస్తూనే ఉన్నది. 2009 డిసెంబరు నెలలో ఏమైంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు శ్రీ కె చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు చేపట్టినటువంటి నిరాహార దీక్షలో మలిదశ ఉద్యమము తీవ్ర రూపం దాల్చిందనమాట. ఈ ఉద్యమంలో నాయకులు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, స్త్రీలు మొత్తము తెలంగాణ సమాజం అంతా పాల్గొన్నది. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా త్యాగాలకు గుర్తుగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఏర్పడిందనమాట. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టారు. తర్వాత తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి ఆయన అనేక పథకాలను ప్రవేశపెట్టారు. కానీ పచ్చని చెట్లతో నందనవనంగా తెలంగాణ శోభిల్లమయ్యేటట్లు హరితహారము పథకము, చెరువులన్నీ నీటితో నిండి పంటలన్నీ పండి తెలంగాణ సస్యశ్యామలంగా ఉండేటట్లుగా మిషన్ కాకతీయ పథకము, తర్వాత ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ పథకము, పేద ఆడపిల్లల వివాహాల కోసం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మొదలగు పథకాలను అమలు పరుస్తున్నారు. ఈ పథకాలన్నిటినీ నాటి కవి ఆకాంక్షకు ప్రతిరూపాలుగా నిలుస్తూ ఉన్నాయన్నమాట.